Friends, disclaimer friends. Friends, welcome to Market News friends. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, టైటన్ కంపెనీ న్యూస్ చూస్తే జెమ్స్ అండ్ జ్యువెలరీ కంపెనీ కదా ఫ్రెండ్స్. ఈ టైటన్ మంచి జ్యువెలరీ కంపెనీ. ఇది ఈ స్టాక్ పెరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఇది క్రూషియల్ మూవింగ్ యావరేజెస్ పెరుగుతూ ఉన్నాయి. 100 days మూవింగ్ యావరేజ్ వరకు వచ్చేసింది. ఇది ఇంకా పెరుగుతూ ఉంది ఒక వీక్లో. పోయిన వీక్లో ఇది మూవింగ్ యావరేజెస్ దాటింది. 100 మూవింగ్ యావరేజెస్, 100 day మూవింగ్ యావరేజ్. ఇది ఎందుకంటే దీంట్లో బూల్స్ వస్తున్నారు, మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్టర్స్ తిరిగి ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ కంపెనీ పెరుగుతూ ఉంది, కంపెనీ ప్రైస్. ఇంకా ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే మూడు నుంచి 4 వీక్స్లో, 3 నుంచి 4 వారాల్లో స్టాక్ ప్రైస్ టార్గెట్ ఇస్తున్నారు. 3,550 రూపాయలకు పెరగవచ్చని స్టాక్. షార్ట్ టర్మ్ ట్రేడర్స్కు బై చేయమని చెప్తున్నారు. స్టాక్ తగ్గినప్పుడల్లా బై చేసుకోండి, షార్ట్ టర్మ్ కోసము తగ్గినప్పుడల్లా బై చేసుకోండి అని షార్ట్ టర్మ్ ట్రేడర్స్కు చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. టార్గెట్ వచ్చి 3,550 రూపాయలకు పెరగవచ్చని 3 నుంచి 4 వారాల్లో. ఈ కంపెనీ టైటన్ కంపెనీ ఓకే, ఇది 3,886 రూపాయలకు ఉన్నింది. ఇది సెప్టెంబర్ 30, 2024లో 3,866 రూపాయలు ఉన్నింది. ఉంటే ఇది ఇప్పుడు 3,376 రూపాయలు ఉంది. ఇప్పుడు ఏప్రిల్ 30కి 2025లో 3,376 ఉంది. ఏప్రిల్ 30, 2025లో తగ్గిపోయింది. ఓకే, సెప్టెంబర్ 30, 2024లో 3,866 రూపాయల వరకు ఉన్నింది. అందుకే ఇప్పుడు స్టాక్ 3,550కి పెరగవచ్చు అని చెప్తున్నారు షార్ట్ టర్మ్లో 4 వారాల్లో. 2024 సెప్టెంబర్ నుంచి కరెక్షన్ వచ్చింది. దీంట్లో చాలా రోజుల నుంచి కరెక్షన్ వస్తానే ఉంది. ఇప్పుడు పెరగచ్చు 4 వీక్స్లో అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఇంకా ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఈటీ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 2026లో, నెక్స్ట్ ఇయర్లో ఫైనాన్షియల్ ఇయర్ 26లో 2 వీలర్స్ బాగా సేల్ కావచ్చు అని చెప్తున్నారు. 2 వీలర్స్కు మంచి డిమాండ్ ఉంటుంది అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఎందుకంటే సేల్స్ బాగా పెరగవచ్చు అని చెప్తున్నారు ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కానీ. ఎందుకంటే లోయర్ ఈఎంఐస్ కదా, ఇప్పుడు రేట్ తగ్గింది కదా, రేట్ కట్ తగ్గించను కదా, ఇంట్రెస్ట్ రేట్ కానీ తగ్గింది, బ్యాంక్స్ తగ్గించినాయి. ఇప్పుడు ఈఎంఐస్ తక్కువ ఉంటాయి అనేసి ఇంకా వీళ్ళ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్లో కానీ తగ్గించిండు కదా గవర్నమెంట్. ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షల వరకు ఉద్యోగస్తులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పిండ్రు కదా, అందుకు ఇన్కమ్ ట్యాక్స్ కానీ తగ్గించిండ్రు కాబట్టి ఓకే, చాలామంది ఈ బైక్స్ కొనవచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళు అని చెప్తున్నారు. మోటార్ సైకిల్స్ మీద స్పెండ్ చేయవచ్చు. ఇవి బైక్స్ బాగా సేల్ కావచ్చు తొందరగా. స్కూటర్లు, మోపెడ్స్, మోటార్ సైకిల్స్ ఇవి బాగా కొనవచ్చు పబ్లిక్, మిడిల్ క్లాస్ వాళ్ళు అని చెప్తున్నారు. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించిండ్రు బ్యాంక్ వాళ్ళు, ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఎగ్జెంప్షన్ ఇచ్చిండ్రు. 12 లక్షల వరకు ట్యాక్స్ కట్టకూడదని ఎక్సెప్షన్ ఇచ్చిండ్రు, ఎగ్జెంప్షన్. ఫ్రెండ్స్, ఈరోజు ఇది ఆంధ్రజ్యోతిలో భారత స్టాక్ మార్కెట్లకు స్వర్ణయుగం అని వచ్చింది. ఈ ఏడాదిలో టాప్ హైట్స్కు చేరుకుంటుంది అని చెప్తున్నారు. ఓకే, విరగదీస్తున్న మార్కెట్లో అని వచ్చింది. ఫారినర్స్ కొంటున్నారు కదా మన మార్కెట్లో, ఫారిన్ ఎఫ్ఐఎస్ కొంటున్నారు కదా ఫారినర్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూగా కొంటానే ఉండరు. ఇంకా బ్రెంట్ క్రూడ్ కానీ తగ్గుతూ ఉంది, ముడి చమురు కానీ తగ్గుతూ ఉంది రేటు. బ్యారెల్ $59 ఉంది ఒక బ్యారెల్ ముడి చమురు. అందుకు ముడి చమురు తగ్గడము, ఇంకా ఈ ఎఫ్ఐఎస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం మన స్టాక్ మార్కెట్స్లో, ఈ రెండు మన స్టాక్ మార్కెట్కు పాజిటివ్ అని చెప్తున్నారు. అందుకే వరుసగా
16 సెషన్లలో 16 డేస్ 16 రోజుల్లో 12 రోజులు లాభపడినాయి స్టాక్ మార్కెట్లు. 16 రోజుల్లో 12 రోజులు స్టాక్ మార్కెట్స్ లాభపడినాయి, 4 రోజులే నష్టపోయినాయి. ఓకే, ఈరోజు మార్కెట్లు ముగిసే టయానికి ఓకే సెన్సెక్స్ 0.4% 295 పాయింట్లు పెరిగి 80,797 వద్ద స్థిరపడింది ఫ్రెండ్స్. నిఫ్టీ 0.47% పెరిగి 114 పాయింట్స్ పెరిగింది, 24,461 వద్ద స్థిరపడింది. ఓకే, బిఎస్సి మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.45% పెరిగింది, బిఎస్సి స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.23% పెరిగింది ఫ్రెండ్స్. ఈరోజు స్టార్టింగ్లో మంచి గ్యాప్అప్తో మార్కెట్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్, అట్లే లాస్ట్ వరకు కొనసాగింది లాభాలు. ఈరోజు నిఫ్టీ సెన్సెక్స్ పెరిగినాయి ఫ్రెండ్స్, ఇంకా బ్యాంక్ నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్ తగ్గినాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ 11 రోజుల్లో వరుసగా 11 రోజుల్లో వరుసగా ఎఫ్ఐఎస్ ఫారినర్స్ కొంటానే ఉన్నారు. 38,300 కోట్లకు కొన్నారు. ఇది ఎన్ఎస్డిఎల్ డేటా చెప్తుంది ఫ్రెండ్స్. ఇది ఇంకా హ్యుందాయ్కు షాక్ ఇచ్చిన మహీంద్రా 40% దిగువకు మారుతి మార్కెట్ వాటా. అంటే మారుతి సుజుకి కంపెనీ ఉంది కదా, మారుతి తర్వాత రెండో స్థానంలో హ్యుందాయ్ మోటార్స్ ఉండింది ఫ్రెండ్స్. మారుతి తర్వాత హ్యుందాయ్ మోటార్స్ ఉండింది సెకండ్ ప్లేస్లో. ఇప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా వచ్చేసింది సెకండ్ ప్లేస్లో. ఓకే, హ్యుందాయ్ని 4th ప్లేస్కు నెట్టింది, రెండో స్థానానికి వచ్చేసింది. ఓకే, మహీంద్రా అండ్ మహీంద్రా. ఇంకా మార్కెట్ వాటా చూస్తే మారుతి సుజుకి మార్కెట్ వాటా 40% తగ్గింది ఫ్రెండ్స్. టాటా మోటార్స్ 3వ స్థానంలో కొనసాగుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా స్విగ్గీలో జీనీ సేవలు బంద్ అని చెప్తున్నారు. వస్తువుల డెలివరీ కోసము తెచ్చిండు కదా పికప్ అండ్ డ్రాప్ సర్వీస్, అది పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ నిలిపేసిండు ఫ్రెండ్స్. ఇది స్విగ్గీ డెలివరీ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకునింది ఫ్రెండ్స్. వస్తువుల పికప్ అండ్ డ్రాప్ కోసం తీసుకొచ్చిన ఈ స్విగ్గీ జీని ఈ సేవలను నిలిపేసింది ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందు 70 నగరాల్లో ఉన్నింది ఫ్రెండ్స్ ఈ సర్వీస్. ఓకే, ఇప్పుడు స్టాప్ అయిందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఈ స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసిన సూచీలు ఈరోజు 5వ తేదీ మే 24,450 ఎగువకు నిఫ్టీ పోయింది, 24,450 పైన పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు. అది లాభాల్లో ముగిసినాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 294 పాయింట్లు, నిఫ్టీ 114 పాయింట్స్ లాభపడినాయి. ఎందుకంటే విదేశీ మదుపర్ల కొనుగోళ్ళు, ఎఫ్ఐఎస్ కొంటున్నారు, ఫారినర్స్ కంటిన్యూగా కొంటున్నారు మన స్టాక్ మార్కెట్లో. ప్లస్ వాణిజ్య ఘర్షణలు కానీ ఇంటర్నేషనల్గా తగ్గినాయి కదా, భారత్ అమెరికా మధ్య కానీ త్వరలో ట్రేడ్ వార్ పాస్ అయింది ఆల్రెడీ. చర్చల ద్వారా అమెరికా భారత్ చర్చించుకుంటాయి వాణిజ్య పరంగా అని ఈ న్యూస్తో పెరుగుతూ ఉంది స్టాక్ మార్కెట్, మన ఇండియన్ స్టాక్ మార్కెట్. ఫ్రెండ్స్, స్కైప్ ఉంది కదా, స్కైప్ వీడియో కాల్ ఉండింది కదా మనకు, కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్ స్కైప్ ఉంది కదా వీడియో కాన్ఫరెన్స్ది, అది మూసేస్తున్నారు ఫ్రెండ్స్. స్కైప్ సేవలు నేటితో బంద్, స్కైప్ మీ నుంచి షట్ డౌన్ వరకు. ఓకే, షట్ డౌన్ అయిపోయినాయి ఈ రోజు నుంచి. ఇది 20 years నుంచి సేవలు అందిస్తుంది ఫ్రెండ్స్. ఇది వీడియో కాన్ఫరెన్సింగ్లో స్కైప్ అందరికీ తెలుసు కదా మీకు. వీడియో కాలింగ్ సేవలు ఈ రోజుతో నిలిచిపోతున్నాయని చెప్తున్నారు. ఇది మైక్రోసాఫ్ట్ది ఫ్రెండ్స్ ఇది. ఓకే, స్కైప్ మైక్రోసాఫ్ట్ కంపెనీకి చెందింది వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ స్కైప్. ఇది ఈ సేవలు నిలిచిపోతున్నాయి. జూమ్ మీటింగ్స్, వాట్సాప్ కాల్స్ రాకముందు దీన్నే స్కైప్నే వాడుతున్నారు. ఇంకా భారత యాపిల్ ఇక అమెరికాకే. భారత్లో తయారైన ఐఫోన్లు దాదాపు మొత్తం అమెరికా మార్కెట్కే చేరుతున్నాయి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ట్యాక్స్ తక్కువ అని. చైనాలో లేకుండా ఇండియాకు వచ్చినాయి ఫ్రెండ్స్ ఆఫర్. చైనాలో ట్యాక్స్ ట్రంప్ గారు విధించిందని ఎక్కువ, ఇండియాలో తక్కువ అని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఐఫోన్స్ ఎక్కువగా. ఇక్కడ నుంచే ఎక్కువ యాపిల్
ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రయత్నాలు ఈ కంపెనీస్ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ చేస్తున్నారు. టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్ కంపెనీ, యాపిల్ ఇవన్నీ ఇండియాలోనే. ఓకే ఫ్రెండ్స్, ఈ ఏడాది జూన్ నాటికి అని చెప్తున్నారు. జూన్ మంత్ వరకు ఈ ఏడాది ఈ ఇయర్లో భారత్లోని ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీల నుంచి కనీసం 12 నుంచి 14 బిలియన్ డాలర్ల ఐఫోన్లను అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎగుమతి చేస్తున్నాం మనం ఇండియా నుంచి. ఇది మన ఇండియాకు బెనిఫిట్ ఫ్రెండ్స్. ఇది మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగితే, ఏ కంట్రీలో అయినా మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగితే కంట్రీ డెవలప్ అవుతుంది, కంపెనీ జీడిపి పెరుగుతుంది, మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మన దేశ వస్తువులను వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తే అది మనకు డబ్బు డాలర్లలో వస్తుంది మనకు. అప్పుడు మన దేశ జీడిపి పెరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మన దేశంలో తయారయ్యే 100 యాపిల్ ఫోన్లలో 80 ఫోన్లు అమెరికాకే చేరుతున్నాయి. ఓకే 2024 జూన్లో మనము 1.1 కోట్ల ఐఫోన్లు విక్రయించినాం. సగటున $1,100 అనుకున్నా, దాని విలువ $12 బిలియన్ ఫ్రెండ్స్. అది ఇక వారన్ బఫెట్ గారు చెప్తున్నారు, కీలక వ్యాఖ్యలు చేసిన ఫ్రెండ్స్ ఈరోజు. పతనం వైపు యుఎస్ డాలర్ పతనం అయిపోతా ఉంది అని చెప్తున్నారు. ఓకే ఇంకా వారన్ బఫెట్ గారు, ఇతను దిగ్గజ ఇన్వెస్టర్ అండ్ బెర్క్షైర్ హత్వే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. వారన్ బఫెట్ గారు తెలుసు కదా మీకు. ఆయన యుఎస్లోనే ఇన్వెస్ట్ చేయరు, వేరే కంట్రీస్లో కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇన్వెస్టర్లు అని చెప్తున్నారు. ఇది అమెరికాకు దెబ్బ అని చెప్తున్నారు. అంటే ఇన్వెస్టర్లు డాలర్ మీద మాత్రమే పెట్టుబడి పెట్టకుండా ఇతర కరెన్సీల్లో కానీ వేరే కంట్రీస్లో కానీ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్తున్నారు. ఓకే వేరే కంట్రీస్లో కానీ ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు, అమెరికాలోనే కాదు అని చెప్తున్నారు. అది అమెరికాకు నెగిటివ్ ఫ్రెండ్స్. అది అమెరికాలో ఆర్థిక లోటు కానీ ఉంది ఫ్రెండ్స్, అది పరిష్కారం లేకుండా ఉంది ఇప్పటి వరకు. ఈ పరిస్థితి ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో నిర్ణయించలేకపోతున్నామని బఫెట్ గారు అంటున్నారు. మనం చాలా కాలంగా భరించలేని ఆర్థిక లోటుతో పనిచేస్తున్నాం, ఇది ప్రస్తుతం నియంత్రించలేని స్థాయికి చేరిందని వెల్లడించారు. ఇది నెగిటివ్ ఫ్రెండ్స్ అమెరికాకు. వారన్ బఫెట్ లాంటి ఇన్వెస్టర్లే చెప్తా ఉంటే అమెరికాలో ఏమో జరుగుతూ ఉందనేసి ట్రంప్ గారు తారిఫ్ వార్ గురించి, ఇదంతా ఇన్వెస్టర్లకు డేంజర్ అని చెప్తున్నారు వాళ్ళు. అమెరికాలో వేరే కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తారు చాలామంది ఇన్వెస్టర్లు, అమెరికాలోనే కాకుండా అమెరికాలో తగ్గిస్తారు ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నారు. ఇది అమెరికాకు పాజిటివ్, అమెరికాకు నెగిటివ్ ఫ్రెండ్స్. ఇది మైనస్, ఇది నష్టం అమెరికాకు. వేరే కంట్రీస్కు పాజిటివ్, మన ఇండియాకు ఎక్కువ పాజిటివ్ ఫ్రెండ్స్.